ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఎక్కడ చూసినా ఇలాంటి వీడియోస్ వస్తుంది. ఈ వీడియో అయితే విఎన్ యాప్లో చేసింది, కానీ మనమైతే అలైట్ మోషన్లో చేసాం. సేమే ఉంటుంది, ఆ వీడియో ఎలా ఉందో అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ చాలా బాగా వచ్చింది వీడియో కూడా. చూపిస్తాను, మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, యూజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే చూడండి, దాని తర్వాత చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఫస్ట్ డెమో చూడండి. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా, మీరు ఇంకా ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ వీడియో చేసుకుందామంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, అలాగే XML ఫైల్ అయితే ఇచ్చాను. ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే మాత్రం అక్కడ డిస్క్రిప్షన్లోనే ఒక వీడియో అయితే ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అని. ఆ వీడియో అయితే చూడండి, చూసిన తర్వాత యూజ్ చేసుకోండి. లేకపోతే ఇంకా రాకపోతే XML యూజ్ చేయండి. XML కూడా ఎలా యూజ్ చేయాలో రాకపోతే నేను కామెంట్ చేయండి, దానిపైన కూడా ఒక వీడియో అయితే చేస్తాను, చిన్న వీడియో. ఓకేనా, ఫస్ట్ అయితే ఇక్కడ ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి, ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు కొంచెం డీటెయిల్గా అయితే చెప్తాను. ఓకేనా, లాస్ట్కి అయితే చూడండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఫొటోస్ అయితే ఉన్నాయి, ఎక్కువ లేయర్స్ అయితే ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక 5 లేయర్స్ ఏమో ఉన్నాయి కదా, 5-6 లేయర్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలో అయితే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది గ్రూప్ అయితే ఉంటుంది. ఇలా ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద ఎడిట్ గ్రూప్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ ఇలాగైతే వస్తుంది. ఓకేనా, కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉంటుందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే లాస్ట్కి పెట్టుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే లాస్ట్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ లేయర్ అయితే ఏది ఉంటుందో ఆ లేయర్ కింద పెట్టుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫేస్ అయితే సెంటర్లో వచ్చేలా యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసి చూడండి, మనకు ఎఫెక్ట్తో పాటు ఫోటో కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగైతే వస్తుంది. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, కింద ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా లాస్ట్కి అయితే పెట్టుకోండి. దీన్ని కూడా ఇప్పుడు కింద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా బాగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మనకు చూడండి సెకండ్ ఫోటో కూడా వచ్చేసింది. ఓకేనా, ఒకవేళ మీకు ఏమవుతుందంటే ఇలా గ్రూప్ అయితే కట్ అవ్వడం కానీ ఇలాగైతే అవుతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేసిన తర్వాత గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సరిగ్గా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, మీరు ఇలా 5-6 లేయర్స్లో కూడా ఇలాగే యాడ్ చేసుకోండి. నేను 2 అయితే చెప్పాను కదా, ఎక్కువ అయితే చెప్పాను. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక చెప్పాలి ఏంటంటే మీరు ఒక 4 ఫొటోస్ ఏమో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే యాప్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తాను, ఒక 4 ఫోటో, ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 4 ఫోటో మాత్రమే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో లేయర్ అయితే ఉంది కదా, దాంట్లో మాత్రమే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఆ గ్రీన్ కలర్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీడియంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటారు కదా, ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇలాగైతే వచ్చేస్తుంది బాగా. ఓకేనా, ఇలాగైతే వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో కూడా అదే యాడ్ చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉంటుందో అదే ఫోటో యాడ్ చేసుకోవాలి. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాదు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఆ ఒరిజినల్ ఫోటో అయితే యాడ్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది. ఓకేనా, ఇలాగైతే వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇలాగైతే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగైతే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేసుకోండి. అంటే రీప్లేసే పెట్టుకోండి, మొత్తం రీప్లేసే పెట్టుకోండి. దీంట్లో కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ ఫోటో కూడా వచ్చేస్తుంది. మళ్ళీ కింద అంటే మీరు గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మాత్రం రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ దీని తర్వాత ఆ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఒరిజినల్ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా కదా, ఆ ఒరిజినల్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత చూడండి, రిమూవ్ చేసుకున్న ఫోటో స్టార్టింగ్లో, ఒరిజినల్ ఫోటో నెక్స్ట్. ఓకేనా,
ఇలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా రీప్లేస్ అయితే పెట్టుకోండి వేరే ఫోటో. మళ్ళీ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రమే రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్కి అయితే ఇలాగే యాడ్ చేసుకోండి. 1 by 1 రీప్లేస్ అయితే పెట్టుకున్న తర్వాత పైనుంచి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.